Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సివిఎంఎస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలిని ఘటించారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్ఆర్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో జగన్ చెప్పాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే రావణ్ కు జగన్ మద్దతిస్తారంటారా అని నిలదీశారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని తక్కువ చేసి చూపిస్తారా? పరిమితులు దాటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. హిందూ సమాజాన్ని కించపరచడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది. 100 ఏళ్లు పాలించిన మఠాధిపతులు, పూజారులను గౌరవించే సంస్కృతి మనది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేస్తారా అని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి, గొడ్డలి పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం నేను తోడుగా ఉంటానంటావా?
చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా భారతంలో నువ్వు ఉన్నావా లేదా? అసలు రిజర్వేషన్ల ద్వారా శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాల అభ్యున్నతి, విద్య, వైద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం స్థాపన అన్నదే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా దీన్ని పరిమితి చేయదు. సామాజిక న్యాయం పేరిట నిర్వహించే సమావేశాలు, ఉద్యమాలు రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలి. కానీ భారతదేశ విచ్ఛిన్నానికి, ఒక మత విధ్వంసానికి, హిందూ మతాన్ని మీరు ఇవాళ తక్కువ చేసి చూపించడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ఈ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క సొంత ఆలోచన విధానాలతో ఈరోజు చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. మనం అనేకం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, లేదా ఈ దేశంలో చూసాం. మావోయిజాన్ని చూసాం, నక్సలిజాన్ని చూసాం, ఇలాంటి కమ్యూనిజాలు, అనేకమైన టెర్రరిజాలను కూడా చూసాం. ఇవన్నీ తగ్గిపోయి స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అనేటువంటి పరిస్థితులు ఈ దేశంలో కల్పించబడుతూ వస్తూ ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలనలో స్వేచ్ఛాపరమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మత విధ్వంసం పేరుతో స్వేచ్ఛని హరించాలని చూసేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేళని తప్పకుండా చట్టం తన పరిధిలో తన పని జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాలతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మహిళా వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం గుంటూరులోని మహిళా ప్రాంగణంలో సఖీ నివాస్ గిరిజన బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఉద్యోగినుల వసతి గృహం, అనాథ పిల్లల వసతి గృహం, మహిళా వయోవృద్ధుల వసతి గృహం, పరివర్తన భవనాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వసతి గృహం భద్రత, పరిశుభ్రత సౌకర్యాలకు ఆదర్శంగా నిలవాలి అన్నారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువు నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పేస్ పర్మిట్ చేస్తే ఈ లెటర్ క్రియేట్ లాట్ ఆఫ్ ఓపెన్ పార్క్, అందులో అన్ని ఏజ్కి కావాల్సిన ప్లేస్ తీసుకుంటూ స్పేస్ పర్మిట్ చేస్తే ఓల్డ్ ఏజ్ ఎలా అక్కడ లెటర్ క్రియేట్ తీసుకొస్తుంది. గిఫ్ట్ అది లెటర్ గో ఫర్ ఓల్డ్ ఏజ్ ఎక్స్క్లూజివ్ ఓల్డ్ ఏజ్. తల్లిదండ్రులు ట్రేస్ ఆన్లైన్లో అడాప్షన్ పేరెంట్స్ ఉంటారు కదా, అప్లై చేస్తారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి వీళ్ళకి ఫుడ్ అది వాళ్ళు కూడా బాగానే ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ప్రపంచ దేశాలన్నిటికంటే ఉన్నతమైనది భారత రాజ్యాంగం అని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. అయితే నేడు బీజేపీ నేతలు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మారిచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగం మార్చే కుట్రకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృత్రిమంగా మెజారిటీ తెచ్చుకుని ప్రధాని మోదీ వ్యవస్థలను పూర్తిగా మార్చే కుట్రలు చేస్తున్నారు. అయోధ్య రామాలయం పేరుతో ఎన్ని కోట్లు దోచుకున్నారు? అయోధ్యలో జరిగిన అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.
పాలన గాలి కుదిలేసి ప్రధాని కోట్లు ఖర్చు చేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, ఇటువంటి జర్మనీ లాంటి దేశాల కంటే ఉన్నత స్థాయిలో ఉంది భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగానికి ఏది సమానంగా లేదు ప్రపంచ దేశాల్లో. ప్రతి ఒక్కరూ మౌనంగా అంగీకరిస్తున్నారు బయట దేశాల్లో. దీనికంతటికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంబేద్కర్ గారిని. ఎందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అంటే, సమానత్వం, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు. అంబేద్కర్ గారికి కొంచెం బీపీ, షుగర్ ఉండేది, కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రాజీనామా జాబు రాసి తన భార్య ద్వారా, డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ఆయన భార్య ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి, ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ రాజీనామా పత్రాన్ని ఆ అమ్మ తీసుకెళ్తే నెహ్రూ గారు చూసి, ఇంగ్లీష్ లో మాట్లాడిన దాన్ని తెలుగులో మీకు చెప్తాను, ఏమ్మా వచ్చారు అని నిలబడి ఆ అమ్మను ఆహ్వానిస్తూ, ఏంటి చేతిలో కాగితం అని అడిగాడు జవహర్ లాల్ నెహ్రూ గారు. అంబేద్కర్ గారి రాజీనామా పత్రం అని అనగానే చదివి ఆ 5 ముక్కలు టక్కని అక్కడికి చించేయడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఎందుకు ఆయన చించేశాడు, కూర్చోండమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదు, అంబేద్కర్ గారి చేత రాయి. తెనాలిలో జరిగిన 2 దొంగతనాల కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 229 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. వేజంల జోసెఫ్ అనే కారు డ్రైవర్ చెడు వ్యసనాలకు అలవాటు పడి కటేవరంలో తాను డ్రైవర్ గా పనిచేసిన కరవర్తి సాల్మన్ రాజు ఇంట్లో దొంగతనం చేశారని ఎస్పీ తెలిపారు. తెనాలి పట్టణంలో మొబైల్ షాప్ తాళాలు పగలగొట్టి ఓ ఫోన్ దొంగిలించారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీస్ సిబ్బంది ముమ్మర గాలింపు చేపట్టి ఈ దొంగతనాలకు బాధ్యులైన 4గురిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. నాయబ్ రసూల్ టి రామకోటేశ్వరరావు, రాజేష్ బాబు, స్టేషన్ లిమిట్స్ కట్టేవరం గ్రామంలో 4th జూన్ రోజున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ PS లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము,
2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో వెజెండ్ల జోసఫ్ అనే అతను వెజెండ్ల గ్రామము చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకు ముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకు ముందు డ్రైవర్ గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్ లో 51. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరపురాని మహానేత అని నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నారు. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని తెలిపారు. రాజ్యాంగ పాలన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. కొద్దిగా కొంచెం గణేష్ అన్న రండి అన్న, ఇటు సెట్ చూడండి అందరు. ఐదు దిగో ఎక్కువ బొమ్మ పిచ్చేది రకం. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మన ప్రియతమైన నేత, ప్రతి ఒక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు అంటేనే ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకునేది ఆరోగ్యము, వైద్యము. అలాగే మీరు చూసుకుంటే రైతులకి ఏ విధంగా అండగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు మరీ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా గుర్తు పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు ఒక చిరునవ్వు. రాజశేఖర రెడ్డి గారు అంటే 108. రాజశేఖర రెడ్డి గారు అంటేనే రైతులకి అండగా ఉండే నేత. మరి అలాంటి నేత ఈ రోజు పుట్టినరోజు 77వ జయంతి సందర్భంగా ఆయనకి ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటా ఉన్నారు. ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం ఆయన్ని. ఆయన తీసుకొని వచ్చిన పాలనని మనం గుర్తు పెట్టుకుంటున్నాము. ఎందుకంటే కరువైనది ఆంధ్రప్రదేశ్ కి రాజన్న బిడ్డ. మరి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఇంకొకసారి రాజన్న పాలన రావాలన్నా, లేకపోతే రాజన్న చిరునవ్వు మనకి కనిపించాలన్నా, లేకపోతే ప్రతి ఒక్క గుండెల్లో మళ్ళీ చిరస్థాయిగా నిలవాలన్నా, చేయాలన్నా ఎవరూ చేయలేని పని మన వైఎస్ఆర్ గారు చేసి చూపించారు. ఈ రోజు విద్య, వైద్యము, అలాగే మీరు చూసుకుంటే రైతులకి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఎన్నో పనులు చేసి ఈ రోజు ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన నేత వైఎస్ఆర్ గారు. మరి ఆయన పుట్టినరోజు ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ఆయనకి ప్రజలుగా అండగా ఉన్నారో ఈ రోజు కార్యకర్తలకు కూడా అదే విధంగా అండగా ఉండి వాళ్ళకి చదువుకోవటానికి గాని, వైద్యానికి గాని, విద్యకు గాని ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి గుంటూరులోని లక్ష్మీపురం యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా ఉన్న సూర్య ఎస్టేట్ కాంప్లెక్స్ లో జీకే జ్యువెలరీ వర్క్స్ అండ్ 20K పాలిష్ నూతన సంస్థను బుధవారం ఘనంగా ప్రారంభించారు. గత 6 సంవత్సరాలుగా పట్నం బజార్ గంటారమ్మ చెట్టు వద్ద గోపీకృష్ణ లేజర్ వర్క్ పేరుతో ప్రజల విశ్వాసానికి సంపాదించిన సంస్థ నిర్వాహకుడు గోపీకృష్ణ ఇప్పుడు మరింత ఆధునిక సౌకర్యాలతో కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంస్థలో గోల్డ్ మోడల్ తయారీ, గోల్డ్ జ్యువెలరీ వర్క్స్, సిల్వర్ ఆభరణాల తయారీ, కాపర్ గోల్డ్ షీట్ వర్క్స్, 20K గోల్డ్ పాలిష్, లేజర్ రిపేర్ వర్క్, అన్ని రకాల నగల మరమ్మతులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ శ్రీమతి వల్లూరి శ్రావణి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గోపికృష్ణ గత 6 సంవత్సరాలుగా సంపాదించిన నమ్మకాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవత సంస్థ మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాటన్ మిల్స్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నాణ్యత, నిజాయితీ, విశ్వసనీయతో సేవలందించే సంస్థలు ఎప్పటికీ ప్రజల ఆదరణ పొందుతాయని అన్నారు. ఈ సంస్థ స్వర్ణకారులకు, జ్యువెలరీ వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కడియాల సుబ్బారావు మాట్లాడుతూ స్వర్ణకారుల వృత్తికి ఆధునిక సాంకేతిక ఎంతో అవసరమని, లేజర్ రిపేర్, 24 క్యారెట్ పాలిష్ వంటి సేవలు ఒకే చోట అందించడం శుభపరిణామన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త పొలిశెట్టి సత్యదేవ్ మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే వ్యాపార విజయానికి మూలమని, నాణ్యమైన సేవలతో గోపికృష్ణ మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకుడు గోపికృష్ణ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలు, జ్యువెలరీ షాపుల యాజమానులు స్వర్ణకారుల ఆదరణతోనే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, దేవిప్రియ, జ్యువెలరీ షాపుల యాజమానులు, మేనేజర్లు, స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు, ఆహ్వానితులు పాల్గొని నూతన సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపురంలో జీకే జ్యువెలరీ షాప్ ని ఓపెన్ చేయడం జరిగింది గుంటూరులో. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సుబ్బారావు గారు, అలాగే పోలిశెట్టి సత్యదేవ్ గారు, అలాగే షాపు కి అధిపతి అయినటువంటి మన గోపీకృష్ణ గారు, అలాగే మేడం శ్రావణి గారు, అందరికీ పేరు పేరున మా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు గోపీకృష్ణ గారికి జీకే జ్యువెలరీ షాప్ అనేది గుంటూరు 1 టౌన్ లో కూడా ఉన్నది ఒకటి. ఇది 2వ షాపు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కేఎఫ్సి, లక్ష్మీపురం కేఎఫ్సి షోరూమ్ పక్కన యాక్సిస్ బ్యాంక్ ఎదురు. ఇక్కడ సహజంగా బెంగళూరు ప్లస్ హైదరాబాదు అలాంటి మెట్రో సిటీల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ తో ప్రజెంట్ ఈ గోల్డ్ షాపులు లేటెస్ట్ గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ కూడా గుంటూరు లక్ష్మీపురంలో దాన్ని లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ తోటి అత్యద్భుతంగా, అత్యాధునికంగా ఇక్కడ దాన్ని నెలకొల్పడం అనేది చాలా సంతోషదాయకం. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు రాజధాని గుంటూరుగా, అమరావతి గుంటూరుగా ఉన్నటువంటి ఇలాంటి మెట్రో సిటీల్లో నా పేరు గోపికృష్ణ అండి. నేను దాదాపు మా తాతలు గాని, మా నాన్నలు గాని మొత్తం కూడా ఈ గోల్డ్ వర్క్ అన్నమాట. అక్కడ నుంచి చిన్న స్థాయి నుంచి మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకోవటం, ఆ తర్వాత కొన్ని టెక్నీషియన్ మిషనరీ తెచ్చుకోవటం, అలా ఒక మిషన్ తర్వాత ఇంకో మిషన్ అలా 1 by 1 డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను. దాదాపు నేను 1 టౌన్లో 6-7 ఏళ్ల నుంచి కూడా అన్ని రకాల మిషనరీస్ పెట్టాను. మన దగ్గర ఇక్కడ ఉన్న షోరూమ్ వాళ్ళందరూ కూడా రిపేర్స్ వాటి కోసం కానీ కొన్ని వీళ్ళ దగ్గర అవన్నీ ఏంటంటే పైకి పంపిస్తుంటారు. అలాంటివి కాకుండా ఇక్కడ కస్టమర్లు ఎవరన్నా కూడా అర్జెంట్ కావాలంటే మన దగ్గరకు వచ్చి చేయించుకుంటారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల షోరూమ్ అందరూ కూడా మన దగ్గరికి వస్తుంటారు అనమాట. అలాగే మన దగ్గర సిల్వర్ గానీ, గోల్డ్ గానీ, A to Z అన్ని రకాల ఐటమ్ కూడా మనకి 1 టౌన్లో తయారవుతాయి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికల్లా అయ్యేటప్పటికల్లా గోల్డ్ షీట్ అని చెప్పి ఈ మధ్య మనకి ఐటమ్ గోల్డ్ రేట్ పెరిగేటప్పటికల్లా అందరూ కూడా గోల్డ్ షీట్ కావాలని అంటున్నారు. అందుకని మన కాపర్ మీద అండ్ సిల్వర్ మీద ఒక్కొక్క ఐటమ్ మీద కూడా మనం గోల్డ్ షీట్ ఎక్కించుకోవచ్చు. ప్లస్ మన రిటర్న్ వాల్యూ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఒక కడియం చేసుకోవాలనుకోండి, ఆ కడియానికి వచ్చేప్పటికల్లా ఒక 25 నుంచి 30 గ్రాములు కావాలి. మనం వచ్చేప్పటికల్లా అది 2 grams లోనే మనం కడియం చేయిస్తాం. తర్వాత మన వెయిట్ ప్రకారం తీసుకొని ఇందులో సిల్వర్ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది అని చెప్పి మనం కోడ్ ఇస్తాం.
దాని ప్రకారం మనం రిటర్న్ వాల్యూ తీసుకునేటప్పుడు కూడా ఆ వెయిట్ ప్రకారం మనం తీసుకొని వాళ్ళ కస్టమర్ కి క్యాష్ కావాలంటే క్యాష్ ఇచ్చేస్తాం అప్పుడున్న ప్రకారం, లేదంటే కనుక మరి ఇంకో ఐటమ్ కావాలంటే ఇంకో ఐటమ్ చేసిస్తాం. అలాగా నక్లీస్లు గానీ, హారాలు గానీ, కడియాలు గానీ, గాజులు గానీ, A to Z అన్ని కూడా కాపర్ అండ్ సిల్వర్ లో మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ తయారవుతాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికల్లా రిపేర్ సెక్షన్ కూడా మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి. అంటే ఏ ఐటమ్. గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గం 3 మండలాల మహిళా అధ్యక్షులు భీమవరపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించిన మహానేత వైఎస్ఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. దక్షిణ బజార్లో మన వైఎస్ఆర్ పార్టీ మన ముఖ్య నేతలందరూ, అభిమానులు అందరూ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. 77 సంవత్సరం అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి మన అభిమానులందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన రైతులంటే చాలా అభిమానం. రైతులకు పరితపించేవాడు. రైతులకు ఏమైనా చేయాలి అని ఎన్నో విధాల ప్రాజెక్టులు ప్రారంభించి చేశారు. అలానే ఫ్రీ రియంబర్స్మెంట్, అలానే ఆరోగ్యశ్రీ, అన్ని పథకాలు అమలు పరిచి ప్రజలకు ఏమి కావాలో అవన్నీ సమకూర్చారు. అలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం. రెడ్డి గారు మనందరం గెలిపించుకుందామని మరీ కోరుకుంటున్నాం. ఆయన చేసిన సేవలు మరి ఆరోగ్యశ్రీ అయితేనేమండి, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో పేద విద్యార్థులు మరి చదువుకుని ఈ రోజు కూడా వాళ్ళు మేము డాక్టర్ అయ్యాం, ఇంజనీరింగ్ అయ్యాం, కలెక్టర్ అయ్యాం అనే స్థాయికి ఎదిగారు వాళ్ళు. ఎందుకంటే అది మరి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఉచితంగా పేద ప్రజలకు గాని, రైతాంగానికి గాని ఉచితంగా చదువుకోవడానికి ఆయన మరి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా దుగ్గాలలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు తాడిపోయిన శివగోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. అదేవిధంగా దేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి పార్టీ కార్యాలయం చేరుకుని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. కార్యక్రమాలు జరిగిన వద్ద భారీ కేకులు కట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మరి రైలుపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించుకోవడం జరిగింది. ఆ తదుపరి అక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ నందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు అర్పించి అదే విధంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటికి కూడా ఈ 77వ జయంతి సందర్భంగా అనేక గ్రామాల్లో రాష్ట్రం అంతటా కూడా
మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అభివృద్ధిని బట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ జయంతి వేడుకలు అనేవి ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అప్పుడు ఉన్న రోజుల్లో ఆయన ఒక డాక్టర్ గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత మరి వైద్యం చేయించేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఇచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళంట. అందుకని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని రూపాయి డాక్టర్ అని కూడా పిలిచేవారంట. అయితే ప్రతి ఒక్క సమయంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఓటమి ఎరుగునటువంటి నాయకుడు. మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ గారు, అట్లాగే మన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అట్లాగే మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బడుగు పేదలు ఎన్నెన్నో పథకాలు ఇచ్చి ఆయన ఆశాజ్యోతిగా నిలిచి మన మంచి మంచి పథకాలను చేసుకుంటూ, అట్లాగే ఆరోగ్యశ్రీ అనేది ఏంటి, 108 కానీ రైతులకు వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఇదే కాలం పరిస్థితుల్లో మన గవర్నమెంట్ లో ఇన్పుట్ సబ్సిడీస్ కానీ ఏదన్నా కానీ చాలా శుభంగా అంది. మాఫీ అనేది చేసి రైతు మాఫీ కానాలకు కూడా రుణమాఫీలో 50,000 కాడ చేశాడు. అది కానాలకు కూడా ప్రతి రైతుకి కూడా 5,000 కాడకి బోనస్ అంటూ ఇచ్చి ఆ ప్రతి రైతుల్లోనూ చేశాడు. చంద్రబాబు గారు రైతులకి ఈదనే మన పంట నష్టాలని అనేటప్పటికీ ఈయన కాదు దాన్ని బంగారం అని చూయించి పేదలకు ఎంతో న్యాయంగా చేసి అట్లా చేశాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకి అన్ని పథకాలు అందించాడు. ఏకుంటే కనుక ఏ టర్మరిక్ సేల్స్ ట్రేడ్ కన్వీనర్ గా దుగ్గిరణ గ్రామానికి చెందిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం దుగ్గిరాల వాసవి సత్రం నందు బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగేంద్ర ప్రసాద్ ను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా పార్టీ ముందు తీసుకెళ్తున్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి ఇక్కడ మరి దుగ్గ్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా గత సంవత్సరాల క్రితం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా వాళ్ళు తీసుకొని ఆయన సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మరి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ట్రేడ్ సెల్, టర్మరిక్ సెల్ అనే ఒక సెల్ ఉంది. అనేక రకాల పంటలకు సంబంధించి కిసాన్ మోర్చా సెల్లో భాగంగా టర్మరిక్ సెల్ కి రాష్ట్ర సభ్యులుగా మరి కన్వీనర్ గా అవకాశాన్ని కల్పించిన చిగురుపాటి కుమారస్వామి గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ శ్రీ ఎన్ మధుకర్జీ గారికి, అలాగే గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చెరుకూరు తిరుపతిరావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆదరించి ఇటువంటి పోస్ట్ ఇవ్వటం నాకు నిజంగా గర్వకారణం. నేను ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూనే ఉన్నాను, ఇంకా ముందు చేస్తూనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతగా నిర్వహించి రైతుల సమస్యలు, ఇతర సమస్యలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని తాడేపల్లి మండలంలో ఘనంగా జరుపుకున్నారు. మండల అధ్యక్షులు అమర నాగయ్య ఆధ్వర్యంలో రాతూరు బైపాస్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ దొంతరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగురు హనుమంతరావు, మాజీ ఎంపీటీసీ బొమ్మిరెడ్డి సునీత, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయికి చెందిన వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వేమారెడ్డి అన్నారు.
వైఎస్ఆర్ మరియు కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కల్లం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పార్లమెంట్ మరియు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల్ స్వామి రెడ్డి వచ్చేసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు తాడేపల్లి పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్ నందు ఈరోజు మన వైఎస్ కల్లం రాజశేఖర రెడ్డి గారి ఏర్పాటు చేసిన ఈ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జీవోత్సవం లేకుండా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకొచ్చి తన పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళగా చూపించి సంక్షేమాన్ని ప్రజలకి రుచి చూపించి దాంట్లో ఫీజు రీంబర్స్మెంట్ కానీ అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞం ద్వారా రైతులకి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడం ద్వారా అయితేనేమి అట్లాంటి అనేక సంక్షేమ పథకాలను చేస్తూ మళ్ళీ 2009లో కూడా ఎటువంటి పొత్తు లేకుండా నేను సింగిల్ గానే వస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ లో పోటీ చేసి 2009లో కూడా మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ ని రెండోసారి కూడా అధికారంలో తీసుకొచ్చి ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఒక ముఖ్యమంత్రి అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు పరిపాలించడం కాదు, ఆయన ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక నాయకుడిగా ఎంతో గొప్పగా అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న అందరికీ కూడా తెనాలి పట్టణంలోని గంగన్నమపేటలో గత నెల 17వ తేదీ అర్ధరాత్రి జరిగిన జ్యువెలరీ షాప్ చోరీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక నిందితుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 75 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ రవీంద్రబాబు తెలిపారు. మంగళవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా తక్కెలపాడుకు చెందిన బద్రీనాథ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇతడిపై గతంలో గంజాయి కేసులు కూడా ఉన్నట్లు చెప్పారు.
నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన 75 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సిఐ రవీంద్రబాబు తెలిపారు. కేసులో మరో నిందితుడు ఆర్లగడ్డ యశ్వంత్ శరత్ అలియాస్ బబ్లు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. జింది 6/2026 టాకీ రవీంద్రబాబు అని గోల్డ్ వర్క్ షాప్ అతను గంగానంపేటలో ఉంటారు. ఆ వర్క్ షాపు ఆ రోజు 18వ తారీఖున దొంగతనం జరిగిందని మనకు రిపోర్ట్ రాగా మన గతంలో ఉన్న ఆఫీసర్ దానికి ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత ఈ కేసులో 2 ముద్దాయిలని తెలిసింది. ఆ ముద్దాయిల పేరు బేతి బద్రీనాథ్ తక్కిలపాడు గ్రామం ఒకరు, రెండో వ్యక్తి యార్లగడ్డ యశ్వంత్ శరత్ బబ్లు అలియాస్ బబ్లు అనే వ్యక్తి ఇద్దరు. ఆ ఇద్దరిలో ఇప్పుడు బబ్లు అప్స్కాన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ బద్రీనాథ్ అనే వ్యక్తి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర ఒక గోల్డ్ 75 గ్రాముల గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ మనం రికవర్ చేయడం జరిగింది. నేను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో డిఎస్పీ ఆధ్వర్యంలో మేము మా పర్యవేక్షణలో సిఐ మన ఎస్ఐ గారు లలిత్ కుమార్ గారు ఐఓగా ఉండి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి మనం ప్రొడ్యూస్ చేస్తాం. గతంలో ఇతనికి గంజాయి కేసు ఒకటి ఉంది లాలాపేటలో. అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ మీద ప్రెజెంట్ వచ్చున్నాడు. ఇతను ఆ ఒక్క కేసు ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.